గుడ్ మార్నింగ్ అన్న. Good morning. Sharing the screen. So in yesterday's class, we discussed about financial events, income, methods of accounting concepts. So financial event ఏం చెప్తున్నాం? So financial event accounting అని both వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే మనమైతే ఇన్కమ్స్ బిజినెస్ లో జనరేట్ చేస్తాము. అలాగే ఆ ఇన్కమ్ జనరేట్ చేయడం ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అవుతాము. సో వీటిని మనం రికార్డ్ చేయడం కోసం అంటే మనం బిజినెస్ ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చిన లాభం ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఒక సర్టెన్ టార్గెట్ పీరియడ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో అంటే ఒక స్టార్ట్ డేట్, ఒక ఎండ్ డేట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. దేనికి? మన ఫినాన్షియల్ ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగాయి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనం క్యాల్కులేట్ చేయడం కోసం, అంటే ప్రాఫిట్ వచ్చిన లాభం ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఒక స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. అదే ఫినాన్షియల్ ఇయర్ ఆర్ అకౌంటింగ్ ఇయర్. సో ఇండియాలో వచ్చేసరికి మనం ఫాలో అయ్యే అకౌంటింగ్ ఇయర్ ఏంటంటే సో స్టార్ట్ డేట్ వచ్చేసరికి 1st April అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి 31st March. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫినాన్షియల్ ఇయర్. సో నెక్స్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్. సో మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటంటే మనం ఆ ట్రాన్సాక్షన్స్ ని అకౌంటింగ్ చేయడం కోసం మనం ఏ మెథడ్స్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉందంటే, ఒకటి క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ సెకండ్ వచ్చేసరికి అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సో క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మనం ఏదైతే ఒకవేళ ఇన్కమ్ అయితే మనం ఎంతైతే రిసీవ్ చేసుకున్నామో, ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఆ రిసీప్ట్ అమౌంట్ వరకే మనం రికార్డ్ చేస్తే, అలాగే పేమెంట్కి వచ్చేసరికి ఎంతైతే పేమెంట్ అంటే పే చేస్తామో సో ఆ అమౌంట్ మనం కన్సిడర్ చేస్తే దాన్ని క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. అంటే రిసీవ్డ్ అండ్ పెయిడ్. సో సెకండ్ వన్ వచ్చేసరికి అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్. అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చేస్తామంటే రిసీవ్డ్ ప్లస్ రిసీవబుల్, పెయిడ్ ప్లస్ పేబుల్. సో ఇలా టోటల్ హోల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనం కన్సిడర్ చేస్తే దాన్ని అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. సో దానికి ఎగ్జాంపుల్ కూడా చూసాం. నెక్స్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే సో అకౌంటింగ్ చేసేటప్పుడు అంటే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు మనం కొన్ని కాన్సెప్ట్స్ ని పెట్టుకొని అకౌంటింగ్ చేయాలి. అట్నే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటారు. సో ఫస్ట్ వచ్చేసరికి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్. అంటే సో ఒకవేళ బిజినెస్ లో ఓనర్ తో అంటే మీన్స్ ఓనర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం ఎలా రికార్డ్ చేయాలంటే సో సపరేట్ గా రికార్డ్ చేయాలి. అంటే సో బిజినెస్ వేరు, ఓనర్షిప్ వేరు. సో బౌత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం ఒక ఎక్స్టర్నల్ పార్టీ దగ్గర నుంచి లోన్స్ కానీ బారోయింగ్స్ కానీ తీసుకొని ఎలా అయితే మనం ఫ్యూచర్ లో రీపే చేస్తామో సో సేమ్ సేమ్ లైక్ ఎక్స్టర్నల్ పార్టీగా మనం ఇక్కడ ఓనర్షిప్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని మనం రికార్డ్ చేయాలి. దట్ ఈస్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సెకండ్ వచ్చేసరికి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ట్రాన్సాక్షన్ అదర్ మనీ ఫామ్ లో జరిగితే సో దాన్ని మనీగా కన్వర్ట్ చేసి మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. దట్ ఈస్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్సెస్ రికార్డెడ్ వెన్ బికమ్ రిసీవబుల్ ఆర్ పెయిడ్ బట్ నాట్ వెన్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్. సో ఇన్కమ్ ని మనం ఎప్పుడు రికార్డ్ చేయాలంటే ఎప్పుడైతే రిసీవబుల్ సిచ్యువేషన్ అంటే ఎప్పుడైతే మనం జనరేట్ చేస్తామో, ఎప్పుడైతే దాని మీద రైట్ అనేది మనకి రైట్ అనేది క్రియేట్ అయిందో ఇన్కమ్ మీద, అప్పుడే ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. కానీ ఆ ఇన్కమ్ మీరు ఎప్పుడైనా రిసీవ్ చేసుకోండి దట్ ఈస్ సెకండరీ.
సో ఇన్కమ్ కేసులో వచ్చేసరికి ఎప్పుడైతే మనకి రైట్ టు రిసీవ్ క్రియేట్ అయిందో, సో అప్పుడే మనం ఆ ఇన్కమ్ ని రికార్డ్ చేయాలి. అలాగే ఎక్స్పెన్స్ ని ఎప్పుడు రికార్డ్ చేయాలంటే, ఎప్పుడైతే మనం ఆబ్లిగేషన్ క్రియేట్ అయిందో అప్పుడు రికార్డ్ చేయాలి, కానీ మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అప్పుడు కాదు. దట్ ఈస్ అక్రూవల్ కాన్సెప్ట్. సో ఎగ్జాంపుల్ చూసాం. ఫాలో అవుతున్నారా? ఫాలో Yes. అవుతున్నారా? సో నెక్స్ట్ వన్, Yes. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. నోట్ చేసుకోండి. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, it is assumed that the organization will continue for a long time unless it is closed as per the law, to which it is subject. Business will continue in future. నోట్ చేసుకోండి. నోట్ చేసుకుందాం. సో గోయింగ్ కన్సర్న్, as per this concept, it is assumed that the organization will continue for a long time. Assumed that organization will continue for a long time unless it is closed as per the law to which it is subject. Business will continue in future. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే, మనం ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేటప్పుడు మనం ఎలా రికార్డ్ చేయాలంటే, బిజినెస్ అనేది ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది అని మనం దృష్టిలో పెట్టుకొని ఆ ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేయాలి. అన్లెస్ ఇట్ ఈస్ క్లోజ్. ఒకవేళ సో అన్సర్కమ్స్టాన్సెస్ వల్ల బిజినెస్ క్లోజ్ అయితే తప్ప మనం నార్మల్ గా 99% ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తామంటే, బిజినెస్ అనేది ఫ్యూచర్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉంటుందని దృష్టిలో పెట్టుకుని మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. దట్ ఈస్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్స్ లిమిటెడ్ ఉంది. సో
వీళ్ళు ఏం చేశారంటే లోన్ తీసుకున్నారు ఎస్బీఐ దగ్గర నుంచి. ఎస్బీఐ లోన్ టేకప్ చేశాను. దీని టర్మ్ వచ్చేసరికి 20 years ఉంటుంది. ఓకే, లోన్ అమౌంట్ వచ్చేసరికి 1 crore అనుకో. సో వీళ్ళు ఎక్స్ లిమిటెడ్ ఈ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలంటే, సో 20 years బిజినెస్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటది. ఈ 20 years పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం లోన్ రీపే చేస్తాము అని దృష్టిలో పెట్టుకొని ఈ లోన్ ట్రాన్సాక్షన్ ని మనం రికార్డ్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో బ్యాంక్ అకౌంట్ టు ఎస్బీఐ లోన్. సో ఈ ఎస్బీఐ లోన్ అనేది మనం ఎందుకు రికార్డ్ చేసాము? 20 years టర్మ్ ఉన్నా సరే, సో 20 years మన బిజినెస్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. మనం 20 years లో మనం ఆ అమౌంట్ అనేది రీపే చేస్తాము. ఏదైతే పేమెంట్ షెడ్యూల్ ఉందో ఆ పేమెంట్ షెడ్యూల్ ప్రకారం మనం ఆన్ టైం పే చేస్తామని మనం ఈ ఎస్బీఐ లోన్ని మనం రికార్డ్ చేసాం. సో అంటే ప్రెసెంట్, సో డే 1 నుంచి మనం ఎలా ఫీల్ అవుతాం? బిజినెస్ అనేది మన 20 years ఉంటుంది అని దృష్టిలో పెట్టుకుని ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ బిజినెస్ ఉంటుందా ఉండదా అని, సో ఒకలా ట్రాన్సాక్షన్ అలా రికార్డ్ చేయకుండా బిజినెస్ అనేది ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైం లో బిజినెస్ అనేది కంటిన్యూ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది అనే దృష్టిలో పెట్టుకుని మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటారు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సార్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ రియలిటీ మ్యాచింగ్ డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్. డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్. సో డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే చూద్దాం. సో ఎవ్రీ డెబిట్ must be equal to credit. This is real entity concept. Every debit must be equal to credit. Let's just go. So real entity concept అంటే every debit must be equal to credit. సో నేను ఏం చెప్పాను? ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ మనం 2 aspects ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఒక డెబిట్ ఆస్పెక్ట్ ఒక క్రెడిట్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ చేస్తూ మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ జరుగుతుంది. ఎందుకు అలా రికార్డ్ చేస్తున్నాం? సో ఎందుకు 2 aspects ఇన్వాల్వ్ చేస్తున్నాం అంటే, మనం ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ కి ఎవిడెన్స్ ఏంటి అన్నది మనం కన్సిడర్ చేస్తూ ఆ ఎవిడెన్స్ తో ఆ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేస్తుంది. ఎందుకు ఎవిడెన్స్ తో రికార్డ్ చేయాలంటే, సో క్లియర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. సో మనం పర్సన్ టు పర్సన్ మీట్ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి
ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేటప్పుడు మనం దానికి రీజన్ ఏంటి, సో దానికి ఎవిడెన్స్ ఏంటి, దానికి సపోర్టింగ్ ఏంటి అన్నది మనం ఆ సపోర్టింగ్ యాడ్ చేస్తూ మనం ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు. సో మనం నార్మల్గా సింగిల్ లైన్ లో మన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే అది ఓన్ వే ఆఫ్ రికార్డింగ్ అంటారు. సో అదే ఇక్కడ మనం టూ ఆస్పెక్ట్స్ అంటే ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే దాన్ని డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో Yes, sir. అవుతున్నారా? Yes, sir. సో ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ salary paid of rupees 10,000 to bank. ఓకే, salary paid of rupees 10,000 through bank. ఇది ఒక ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒకటి శాలరీ ఇన్వాల్వ్ అయింది, రెండు బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది, రైట్? సో దీన్ని ఎలా రికార్డ్ చేస్తాం? శాలరీ అనేది నామినల్ అకౌంట్, బ్యాంక్ అనేది రియల్ అకౌంట్. సో ఇక్కడ మనకి నామినల్ అకౌంట్ అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నెక్స్ట్ బ్యాంక్ నుంచి వాట్ కమ్స్ నా వాట్ క్లోస్ అవుట్ అంటే వాట్ క్లోస్ అవుట్. సో salaries అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేస్తాం. కరెక్ట్? అవునా? అవునా కదా? సో సాలరీస్ sir. అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేస్తాం. సో ఇది జనరల్ ఎంట్రీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం శాలరీస్ ఎంత పే చేసాం? 10,000. సో ఇది పే చేసామా లేదన్నది ఎవిడెన్స్ ఏంటి? సో ఎలా పే చేసాం? క్యాష్ పే చేసామా లేకపోతే త్రూ బ్యాంక్ పే చేసామా? ఎలా పే చేసాం? సో బ్యాంక్ ద్వారా పే చేసాం. సో శాలరీస్ కి సపోర్టింగ్ ఏంటి? బ్యాంక్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం శాలరీస్ 10,000 నోట్ చేసి సో బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ లో 9,000 రికార్డ్ చేయకూడదు. అలాగే త్రూ బ్యాంక్ అకౌంట్ లో 11,000 నోట్ చేయకూడదు. ఎందుకు? మనం శాలరీస్ ఎంత ఇచ్చాం? 10,000 ఇచ్చాం. సో మనకు బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎంత డెబిట్ అవ్వాలి? 10,000. 10,000 డెబిట్ అవ్వాలా లేకపోతే 11,000 ఆర్ 9,000 డెబిట్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలి. 10,000. సో మనం ఎంతైతే శాలరీస్ అకౌంట్ ని డెబిట్ చేసామో అంటే శాలరీస్ ఎంతైతే ఎక్స్పెన్స్ గా మనం డెబిట్ చేసామో అది ఎలా పే చేసాం? బ్యాంక్ ద్వారా పే చేసాం. సో బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత డెబిట్ అవ్వాలి? 10,000 డెబిట్ అవ్వాలి. సో శాలరీస్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి 10,000 డెబిట్ అవ్వాలి. సో 9,000 కానీ 11,000 కానీ డెబిట్ అవ్వదు. సో వీడు ఏం చెప్తున్నాడంటే ఎంతైతే డెబిట్ ఉందో డెబిట్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్ గా దానికి సపోర్టింగ్ కూడా ఈక్వల్ గా ఉండాలి. సో మనం శాలరీస్ 10,000 బుక్ చేసాం. బుక్ చేసినప్పుడు దానికి ఈక్వల్ అమౌంట్ సపోర్టింగ్ అనేది కూడా 10,000 ఉండాలి. సో దట్ ఈస్ డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. అంటే సో మనకి డెబిట్ ఐటమ్ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్ అమౌంట్ క్రెడిట్ ఉండాలి. ఓకే, సాలరీస్ కి ఎవిడెన్స్ వచ్చేసరికి బ్యాంక్ స్టేట్మెంట్. సో బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తాం. సాలరీ 10,000 డెబిట్ అయింది, బ్యాంక్ అకౌంట్ లో 10,000 డెబిట్ అయిందా లేదా? ఉంది. ఓకే ఫైన్. అలాగే బ్యాంక్ అకౌంట్ నుంచి 10,000 డెబిట్ అయింది. ఎందుకు డెబిట్ అయింది? మనం గ్రాసరీస్ పర్చేజ్ చేసామా లేకపోతే ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేజ్ చేసామా లేకపోతే రా మెటీరియల్ పర్చేజ్ చేసామా లేకపోతే ఎవరికైనా లోన్ ఇచ్చామా లేకపోతే మనం ఎవరికైనా శాలరీస్ పే చేసామా అంటే సో శాలరీస్ పే చేసాం. సో
ఎవిడెన్స్ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ కి శాలరీస్ ఎవిడెన్స్. సో మనం ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్. డ్యూయలిటీ కాన్సెప్ట్ అంటే మనం టూ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. దీన్ని డ్యూయలిటీ కాన్సెప్ట్ అంటారు. సో ఇక్కడ రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలంటే ఈక్వల్ గా ఉండాలి. సపోర్టెన్స్ క్లియర్ క్లియరా? ఓకే సార్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇవన్నీ బేసిక్ థింగ్స్. సో మనం బేసిక్ కాన్సెప్ట్స్ మనం స్ట్రాంగ్ గా ఉంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ 60% బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కస్టమైజేషన్ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ అనేది R2R ప్రాసెస్ అనేది కస్టమైజ్డ్ ప్రాసెస్. అంటే సో వాళ్ళ ఈఆర్పి బేస్ చేసుకొని వాళ్ళ అకౌంటింగ్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో మనకు వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కానీ నెక్స్ట్ మనం ఆ సాఫ్ట్వేర్ కానీ ఈజీగా అడాప్ట్ చేసుకోగలం. ఓకే, సో నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో అకౌంటింగ్ మొత్తం డిపెండ్ అయ్యేది బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం అకౌంటింగ్ ఇస్తాం. సో ఆ రూల్స్ అనేది రెగ్యులేషన్స్ అనేది ఎలా ఫ్రేమ్ అయ్యాయంటే బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఫ్రేమ్ అయ్యాయి. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు చూసుకోండి, సేల్స్ ఆర్ రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. సేల్స్ ఆర్ రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. చూద్దాం. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే సేల్స్ ఆర్ రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. అంటే సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా రెవెన్యూ జనరేట్ చేసాము అంటే సో దానికి 100% ఎక్స్పెండిచర్ మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఎక్స్పెండిచర్ 100% మనం ఇంకర్ అయితేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం అకౌంటింగ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కంపారిజన్ కి సో దాని ఈక్వల్ ప్రపోర్షనల్ ఎక్స్పెండిచర్ ఎంత అన్నది దాన్ని మనం లిఫ్ట్ చేయాలి, అంటే క్యాల్కులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక ఎగ్జాంపుల్ సో ఉంది కియా లిమిటెడ్. ఓకే, వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి? కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్. కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్.
సో లిపుతున్నాం. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చేసరికి కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వీళ్ళు ఏంటంటే 25, 26 ఆర్ 24, 25 ఫినాన్షియల్. సో ఫినాన్షియల్ ఇయర్ అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 24లో ఏ డేట్ నాడు స్టార్ట్ అవుతుంది, 25లో ఏ డేట్ నాడు ఎండ్ అవుతుంది అని మీకు తెలుసు. ఓకే, సో వీళ్ళ మెయిన్ బిజినెస్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వీళ్ళు ఏం చేశారంటే టార్గెట్ పెట్టుకున్నారు. సో 10 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేద్దాం అనుకున్నాం. ఎంత 10 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ హీరో సేల్ చేద్దాం అనుకున్నాం. సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే సో రా మెటీరియల్ పర్చేజ్ చేశారు. సో కార్స్ కి రా మెటీరియల్ కావాలి, ఐరన్ కావాలి, టైర్స్ కావాలి, ఇంజిన్ పార్ట్స్ కావాలి. సో దీన్నంతా రా మెటీరియల్ అంటారు. సో ఈ రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి టోటల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఇంక్రీ అయ్యారు. ఓకే, ఎన్ని 10 కార్స్ 10 కార్స్ సంబంధించి వాళ్ళు ఎంత రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీ అయ్యారంటే 10 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ కార్ వచ్చేసరికి 1 lakh. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈచ్ కార్ రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి 1 lakh. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే 10 కార్స్ టార్గెట్ పెట్టుకున్నారు దేనికి, సేల్ చేయడం కోసం. సో వీళ్ళు ఏం చేశారంటే 10 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేశారు, 10 కార్స్ ఫినిష్ గుడ్స్ కన్వర్ట్ అయింది. ఫినిష్ గుడ్స్ గా కన్వర్ట్ అయింది. సో దానికి ఈచ్ కార్ కి 1 lakh కాస్ట్ వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ 5 కార్స్ సేల్ చేయగలిగారు. 5 కార్స్ సోల్డ్ చేశారు. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో టోటల్ వన్ టార్గెట్ వచ్చేసరికి 10 కార్స్. సో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసరికి 10 lakhs ఫర్ 10 కార్స్. సో ఈచ్ కార్ కి 1 lakh, కానీ 5 కార్స్ సేల్ చేశారు. సో వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ కార్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ కార్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs సేల్ చేశారు. ఆలోచనరా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో Okay. ఈచ్ కార్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 2 lakhs అనుకుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో ఈ బిజినెస్ కి అంటే ఏరో మనం ఎంత ప్రాఫిట్ ఆర్ ఎంత లాస్ అనేది మనం జనరేట్ అయ్యింది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఫినాన్షియల్ ఇయర్ కి 24-25 ఫినాన్షియల్ ఇయర్ కి మన బిజినెస్ కి ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఈ ఎగ్జాంపుల్ లో మనం ఎలా ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సో టోటల్ సేల్స్ వాల్యూ ఎంత, ఇంత 5 కార్స్ ఇంటూ 2 lakhs, రైట్? 10 lakhs. 10 lakhs. 10 lakhs. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఎంత, సో టోటల్ కాస్ట్ 10 lakhs. విత్ రెస్పెక్ట్ టు సేల్స్. సో మనం ఇక్కడ ఏంటంటే మనం టోటల్ కాస్ట్ అనేది 10 కార్స్ తీసుకోవాలా 5 కార్స్ తీసుకోవాలా, ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ బిజినెస్ కి ఓవరాల్ గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం టోటల్ 10 lakhs తీసుకోవాలా లేకపోతే
ఏదైతే మనం సేల్ చేసామో, ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేసామో దానికి ప్రపోర్షనేట్ గా కాస్ట్ తీసుకోవాలన్నదే మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం 10 lakhs తీసుకోవాలా కాస్ట్ అనేది, లేక మనం ఎంతైతే సేల్స్ చేసామో దానికి ఈక్వల్ గా మనకి కాస్ట్ అనేది ప్రపోర్షనేట్ గా తీసుకోవాలన్నదే మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ టోటల్ కాస్ట్ అంటే 10 cars into 1 lakh, 10 lakhs. సో 10 lakhs తీసుకుంటే మనకి బిజినెస్కి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ 0, రైట్? అవునా కదా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. 0. సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి 10 lakhs. సో 10 lakhs తీసుకుంటే మన బిజినెస్కి వచ్చే ప్రాఫిట్ 0. కానీ యాక్చువల్గా మన బిజినెస్ ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? సో ఈచ్ కార్ కాస్ట్ ఎంత? 1 lakh, ఈచ్ కార్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2 lakhs. అంటే మనం ప్రాఫిట్ జనరేట్ చేసామా లేకపోతే లాస్ ఉంటాయా? Profit. మనం యాక్చువల్గా 100% ప్రాఫిట్ అచీవ్ అయ్యాం, రైట్? 1 lakh కాస్ట్ కి 100% ప్రాఫిట్ వేస్తే, అంటే మార్జిన్ యాడ్ చేస్తే 2 lakhs అవుతుంది. అంటే మనకి యాక్చువల్గా బిజినెస్ కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2 lakh. Per car 1 lakh. ఈచ్ కార్ కి 1 lakh Per car వచ్చింది. 1 lakh. టోటల్ ఎన్ని కార్స్ సేల్ చేసాం? 5 5 కార్స్. cars. అంటే యాక్చువల్గా మనం 5 lakhs ప్రాఫిట్ జనరేట్ చేసాం, కానీ ఇక్కడ మనం చూస్తే 0 కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఎంతైతే మనం రెవెన్యూ జనరేట్ చేసామో దానికి ప్రపోర్షనట్ గా కాస్ట్ అనేది బుక్ చేయాలి. అప్పుడే మనకి బిజినెస్ ఎగ్జాక్ట్ ప్రాఫిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏం చేయాలంటే 10 cars కి 10 lakhs అయింది, కానీ మనం ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేసామో దాని ఈక్వల్ ప్రపోర్షనట్ గా మనకి కాస్ట్ అనేది బుక్ చేయాలి. సో కాస్ట్ క్యాల్కులేట్ చేస్తేనే అప్పుడు మనకి బిజినెస్ కి యాక్చువల్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదేంటంటే మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసాం? 5 యూనిట్స్ సేల్ చేసాం. సో 5 cars into 1 lakh ఎంత? 5 lakhs. 5 lakhs. సో మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 10 lakhs minus 5 lakhs, 5 lakhs. 5 lakhs. ఇది బిజినెస్ ప్రాఫిట్. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. అంటే మనం ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేసామో దానికి ప్రపోర్షనట్ అమౌంట్ అనేది మనం ఎక్స్పెండిచర్ అనేది బుక్ చేయాలి. అప్పుడే మనకి బిజినెస్ యాక్చువల్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో 5 cars రెవెన్యూ బుక్ చేసి 10 cars కాస్ట్ బుక్ చేస్తే మనం బిజినెస్ ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము అని చెప్తున్నా. అంటే రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. అంటే రెవెన్యూకి ఈక్వల్ గా కాస్ట్ అనేది, అంటే ఎక్స్పెండిచర్ అనేది మ్యాచ్ చేయాలి. అప్పుడే మనం బిజినెస్ ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇక్కడ 5 cars కి రెవెన్యూ బుక్ చేసి ఇక్కడ 10 cars కాస్ట్ బుక్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్. ఓకే, ఫాలో అవుతున్నారా? Sir. సో ఎప్పుడైతే ఆ నెక్స్ట్ 5 cars సేల్ చేస్తామో అప్పుడు ఆ రిమైనింగ్ 5 lakhs అనేది కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటి? 25-26. ఈ 25-26 ఏమైందంటే మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్ వచ్చేసరికి 5 cars ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 5 cars కి ఇప్పుడు మనం రా మెటీరియల్ పర్చేజ్ చేయాలా? అవసరం లేదు సార్. సో మనకు ఆల్రెడీ 5 cars మ్యానుఫ్యాక్చర్ అయి ఉన్నాయి, రైట్? స్టాక్ ఆల్రెడీ ఉంది 5 cars. సో ఈ 5 cars ఏం చేస్తాం? నెక్స్ట్ ఇయర్ సేల్ చేసేస్తాం. 5 cars, ఎంటైర్ 5 cars సేల్ చేసేస్తాం.
సో ఇప్పుడు మనకి ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది? 10 10 lakhs. lakhs. సో ఈ 10 lakhs ఎక్కడి నుంచి ఈ 10 lakhs ఎలా జనరేట్ అయింది? ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంది. సో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ అయింది. సో ఆ 5 కార్స్ సేల్ చేసినాం. దీనికైన కాస్ట్ ఎంత? 5 lakhs. సో నెక్స్ట్ ఇయర్ ఈ 5 lakhs అనేది ఇక్కడ మనం బుక్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ చేస్తామో అప్పుడే ఎంతైతే మనం రెవెన్యూ జనరేట్ చేస్తున్నామో ఎన్ని యూనిట్స్ కి అయితే రెవెన్యూ జనరేట్ చేస్తున్నామో ఆ యూనిట్స్ కి ప్రపోర్షనేట్ గా కాస్ట్ అనేది బుక్ చేయాలి అని చెప్తుంది. దట్ ఈస్ మ్యాచింగ్ కాన్సెప్ట్. అప్పుడే మనం బిజినెస్ కి ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అని చెప్తుంది. క్లియర్? సో రెవెన్యూ ఏమో 5 కార్స్ బుక్ చేసి కాస్ట్ ఏమో 10 కార్స్ బుక్ చేస్తే మన బిజినెస్ కి ప్రాఫిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. దిస్ ఈస్ మ్యాచింగ్ కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. క్లియర్? నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ చూసుకోండి. We should maintain and follow up we should maintain and follow up financial year to close our business transactions. Not just so accounting period concept అంటే so we should maintain and follow financial year to close our business transaction. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో సింపుల్. మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఏవైతే రికార్డ్ చేస్తామో ఆ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ ని క్యాల్కులేట్ చేయడం కోసం మనం ఒక పీరియడ్ అనేది ఫాలో అవ్వాలి. ఒక పీరియడ్ అనేది కన్సిడర్ చేయాలి. సో ఎందుకు? మన బిజినెస్ కి ఓవరాల్ గా బిజినెస్ కి ప్రాఫిట్ ఇచ్చిన లాస్ ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఒక సర్టెన్ టార్గెట్ పీరియడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ క్లోజ్ చేయడం కోసం. క్లోజ్ చేయడం అంటే క్యాల్కులేట్ చేయడం కోసం. అంటే ఎక్కడ ఏ పీరియడ్ నుంచి మనం ఇన్కమ్ ని తీసుకోవాలి, నెక్స్ట్ ఏ పీరియడ్ నుంచి ఏ డేట్ నుంచి మన ఎక్స్పెండిచర్ ని ఫిక్స్ చేసుకోవాలి, ఏది బిజినెస్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో దీన్ని ఏమంటారంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటారు. అంటే మనం అకౌంటింగ్ చేసేటప్పుడు మనం బిజినెస్ ఓవరాల్ ప్రాఫిట్ వచ్చిన లాస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ అకౌంటింగ్ చేయడం కోసం ఒక పీరియడ్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ దాన్నే ఫినాన్షియల్ ఇయర్ ఆర్ అకౌంటింగ్ ఇయర్ అంటారు. అంటే ఏం లేదు, ఒక ఒక పీరియడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఒక పీరియడ్ అనేది మనం ఫాలో అవ్వాలి. దేనికోసం? మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని క్యాల్కులేట్ చేయడం కోసం.
ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. Yes, sir. సో దిస్ ఈస్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. సో మనం అకౌంటింగ్ అంతా బేస్ అయ్యేది ఈ కాన్సెప్ట్ నుంచి. ఎందుకు మనం రెవెన్యూ మ్యాచ్ విత్ ఎక్స్పెన్సెస్ చేస్తామంటే మ్యాచ్ కాన్సెప్ట్ ప్రకారం. నెక్స్ట్ ఓనర్షిప్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు సపరేట్ గా చూస్తామంటే మనం బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్. నెక్స్ట్ అక్రూవల్ అంటే ఇన్కమ్ ని ఎందుకు మనం రికార్డ్ చేస్తాము, అలా ఆ ఎంట్రీస్ ఎందుకు అలా వస్తాయి అంటే మనం అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం. నెక్స్ట్ ఎందుకు ఎవ్రీ డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్ అయిందంటే డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం. ఎందుకు మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది స్టార్ట్ డేట్ ఒక ఎండ్ డేట్ క్రియేట్ చేసుకున్నాం అంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ప్రకారం. సో మనకి అకౌంటింగ్ మొత్తం బేస్ అయ్యేది ఏంటంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చాయి. ఓకే, Yes, sir. క్లియర్? Yes. ఎనీ డౌట్స్? సార్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఒకసారి చెప్తారా మళ్ళీ? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏంటంటే సో గోయింగ్ కన్సర్న్, సో నేమ్ లోనే ఉంది గోయింగ్. ఓకే, బిజినెస్ అనేది ఫ్యూచర్ లో కూడా ఎగ్జిస్టెన్స్ లో ఉంటది అని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ని మనం ఫ్యూచర్ లో కూడా అంటే బిజినెస్ అనేది ఫ్యూచర్ లో ఉంటుందని దృష్టిలో పెట్టుకొని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ ని ఈ ఈ ఫినాన్షియల్ ఇయర్ లో ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. దట్ ఈస్ గోయింగ్ కాన్సెప్ట్. అంటే ఏంటంటే సో నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనం 20 years లోన్ తీసుకున్నాం. సో టర్మ్ లోన్ వచ్చేసరికి 20 years. టర్మ్ లోన్ వచ్చేసరికి 20 years అని చెప్పాను. అమౌంట్ వచ్చేసరికి 1 crore అని చెప్పాను. సో మనం ఏ ఫినాన్షియల్ ఇయర్ లో ఉన్నాం ఇప్పుడు? 20 మార్చ్ 25 నాడు ఎండ్ అవుతుంది ఈ ఫినాన్షియల్ ఇయర్ లో ఉన్నాం. సో మనం లోన్ తీసుకున్నప్పుడు ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ 1st January 2025 నాడు లోన్ తీసుకున్నాం. సో ఈ 1 crore అమౌంట్ అనేది మనం 20 years లో పే చేస్తామని తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే 20 years వరకు మన బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ వచ్చేసరికి ఎక్స్ లిమిటెడ్. ఈ బిజినెస్ కి సో ఈ బిజినెస్ కి ఈ లోన్ అనేది 20 years వరకు లయబిలిటీగా ఉంటుంది. సో అంటే ఈ 1 crore మనం యాక్చువల్గా ఈ డేట్ నాడే పే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 20 years లో పే చేస్తాం. అంటే బిజినెస్ అనేది 20 years వరకు ఎగ్జిస్టెన్స్ లో ఉంటది అని దృష్టిలో పెట్టుకొని ఈ లైబిలిటీని మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం రికార్డ్ చేస్తున్నాం. అంటే అది ఏ కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేస్తున్నామంటే అంటే సింపుల్, ఈ 20 years కి మనం పే చేస్తున్నాం. అంటే సో నెక్స్ట్ ఇయర్ బిజినెస్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ అనేది లాస్ లోకి వెళ్ళిపోతే ఇన్సాల్వెన్సీ అవుతుంది అని దృష్టిలో పెట్టుకొని మనం ఏమి ఈ ట్రాన్సాక్షన్ ని అంటే ఏదైతే ఆ టర్మ్ లోన్ ఉందో ఆ 20 years లోను ఇయర్ వరకే మనం రికార్డ్ చేసి మనం క్లోజ్ చేయట్లా. సో నెక్స్ట్ ఇయర్ మనం పే చేస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్ పే చేస్తాం. ఇలా 20 years మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో లయబిలిటీగా చూపించి మనం ఏం చేస్తున్నాం, ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అంటే మనం 100% 20 years లో మనం పే చేస్తామని
మనం బిజినెస్ అనేది 20 ఇయర్స్ మనకు రన్ అవుతుందని, సో మనకు ప్రాఫిట్స్ వస్తాయని, సో ఆ లోన్ అనేది మనం రీపే చేస్తామని దృష్టిలో పెట్టుకొని మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. సో దీని అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటారు. అంటే బిజినెస్ ఓన్లీ ఈ రోజే క్లోజ్ అవుతుంది, సో ఇన్సాల్వెన్సీ అవుతుంది, అంటే లాస్లోకి వెళ్తుంది. సో ఇలా మనం ఎస్యూమ్ చేసుకునే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేస్తామంటే మనం 20 ఇయర్స్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది, మనం 20 ఇయర్స్లో 100% మనం పే చేస్తాము అని దృష్టిలో పెట్టుకొని మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. సో దీని అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటారు. చూడండి, యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ assumed that the organization will continue for a long time. ఫాలో అవుతున్నారా? ఆర్గనైజేషన్ అనేది మనం లాంగ్ టైమ్ లో కంటిన్యూ అవుతుందని ఎస్యూమ్ చేసుకొని మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. అన్లెస్ ఇట్ ఈస్ క్లోజ్డ్ యాజ్ పర్ ద లా, అంటే అన్లెస్ ఇట్ ఈస్ క్లోజ్డ్ యాజ్ పర్ ద లా అంటే నేను ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్, ఒకవేళ మన బిజినెస్ అనేది ఇన్సాల్వెన్సీ అవుతుంది. సో అన్లెస్ ఇలాంటి సిచ్యువేషన్ లో తప్ప, అంటే 1% బిజినెస్ ఎవరో ఇన్సాల్వెన్స్ అవ్వాలని చేయరు, బిజినెస్ అనేది క్లోజ్ చేయడం కోసం స్టార్ట్ చేయరు. సో బిజినెస్ దేని స్టార్ట్ చేస్తారు? ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తామనే పాజిటివ్ వైబ్రేషన్ తోనే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో 1% ఛాన్స్ ఉంటుంది క్లోజ్ అవడానికి. సో 99% మనం బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాం? లాంగ్ రన్ లో మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం కోసమే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో బిజినెస్ అనేది ఫ్యూచర్ లో ఉంటుందని దృష్టిలో పెట్టుకొని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. బిజినెస్ అనేది ఫ్యూచర్ లో కంటిన్యూ అయితేనే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. దీన్ని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే. ఓకే, ఓకే సార్. క్లియరా? క్లియర్. ఎనీ డౌట్స్? మ్యాచింగ్ కాన్సెప్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పరు సార్ క్లారిటీ? మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే రెవెన్యూ మ్యాచెస్ విత్ ద ఎక్స్పెన్సెస్. మ్యాచింగ్ కాన్సెప్ట్, రెవెన్యూ మ్యాచెస్ విత్ ది ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనం ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేస్తామో దానికి ఎక్స్పెండిచర్ అనేది మ్యాచ్ చేయాలి. దిస్ ఈజ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం చేసాం, మనం 10 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసాం, దానికి 10 lakhs కాస్ట్ అయింది, కానీ మనం సేల్ చేసినంత 5 కార్స్ సేల్ చేసాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే రెవెన్యూ సేల్స్ 5 కార్స్ 10 lakhs కాస్ట్. సో టార్గెట్ సేల్స్ వచ్చేసరికి 10 యూనిట్స్, కానీ మనం 5 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ సేల్ చేసాం. సో ఇక్కడ మనం సేల్స్ 10 lakhs పెట్టుకున్నాం, 10 lakhs మనం జనరేట్ చేసాం. సో ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి మనం 10 కార్స్కి బుక్ చేయాలా, 5 కార్స్కి బుక్ చేయాలా, బిజినెస్ ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే అన్నదే మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం సేల్స్ ఏమో 5 కార్స్ బుక్ చేసాం, సో 10 lakhs జనరేట్ చేసాం. సో కాస్ట్ వచ్చేసరికి మనం 5 కార్స్కే బుక్ చేయాలి. సో మనం రెవెన్యూ మ్యాచ్ విత్ ఎక్స్పెన్స్ అంటే ఎంతైతే మనం ఇన్కమ్ జనరేట్ చేసామో దానికి ప్రపోర్షనేట్ గా కాస్ట్ అనేది బుక్ చేయాలి. ప్రపోర్షనేట్ గా అంటే ఎన్ని యూనిట్స్ కి అయితే మనం రెవెన్యూ జనరేట్ అయిందో దానికి ఈక్వల్ అమౌంట్ తో దానికి ఈక్వల్ గా కాస్ట్ అనేది బుక్ చేయాలి. సో 5 lakhs ఎలా? 5 కార్స్ ఇంటూ 1 lakh. సో ఇక్కడ లాజిక్ సింపుల్, రెవెన్యూ
5 కార్స్ బుక్ చేసి కాస్ట్ అనేది 10 కార్స్ బుక్ చేస్తే మనకి బిజినెస్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, సో మనం ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేసామో దానికి ప్రపోర్షనేట్ గా ఎంతైతే కాస్ట్ ఇంకర్ అయ్యామో ఆ కాస్ట్ ని మనం బుక్ చేయాలి. బుక్ చేయాలంటే కంపేర్ చేయాలి. ఎందుకు? బిజినెస్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం. అవుతున్నారా? సో ఇప్పుడు మనకేమొస్తుంది? 5 lakhs అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో మనకి యాక్చువల్గా ప్రాఫిట్ వచ్చిందా రాలేదా? వచ్చింది. ఈ ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. సో రెవెన్యూ 10 lakhs బుక్ చేశాను, ఎక్స్పెండిచర్ 10 lakhs బుక్ చేస్తే మీకు వచ్చేది 0 ప్రాఫిట్. కానీ యాక్చువల్ ప్రాఫిట్ రాలేదా? వచ్చింది. సో ఎప్పుడైతే మీరు రెవెన్యూ జనరేట్ చేస్తారో దానికి ప్రపోర్షనేట్ గా మీరు కాస్ట్ అనేది బుక్ చేయాలి. ఓకే, క్లియరా? Yes, yes. దిస్ ఈస్ మ్యాచింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్. సో కోర్ అకౌంటింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే బేసిక్ కాన్సెప్ట్ చూసాం. అంటే అకౌంటింగ్ అంటే ఏంటి, ఎందుకు అకౌంటింగ్ చేస్తాం, నెక్స్ట్ ఈ అకౌంటింగ్ అనేది క్యాల్కులేట్ చేయడం కోసం ఒక టార్గెట్ పీరియడ్ అనేది ఉంటాం. నెక్స్ట్ మనం ఏ కాన్సెప్ట్స్ దృష్టిలో పెట్టుకుని మనం అకౌంటింగ్ చేస్తాం. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటి, సో ఇదంతా చూసాం. సో అసలు అకౌంటింగ్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, సో ఈచ్ స్టెప్ లో ఆబ్జెక్టివ్ ఏంటి అన్నదే అకౌంటింగ్ సైకిల్. ఓకే, సో అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటంటే, సో ఆల్రెడీ మనం థియరిటికల్గా చూసాం. ఎలా చూసాం? ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అని చెప్పుకున్నాం. గుర్తుందా? అకౌంటింగ్ ప్రాసెస్. సో దాన్ని చార్ట్ ఫామ్ లో అకౌంటింగ్ సైకిల్ అంటారు. అంటే అకౌంటింగ్ సైకిల్ అంటే ఎక్కడ అకౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, సో ఎక్కడ అకౌంటింగ్ అనేది ఎండ్ అవుతుంది, ఇన్ బిట్వీన్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఆ ఈచ్ స్టెప్ ఆబ్జెక్టివ్ అనేది అకౌంటింగ్ సైకిల్. సో ఈ అకౌంటింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ట్రాన్సాక్షన్, నెక్స్ట్ జర్నల్, నెక్స్ట్ లెడ్జర్, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఫినాన్షియల్స్, ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫినాన్షియల్స్. సో ఫస్ట్ అకౌంటింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ట్రాన్సాక్షన్ తో స్టార్ట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం? రికార్డ్ చేస్తాం. ఎలా రికార్డ్ చేస్తాం? సో దానికి సపోర్టింగ్ అనేది ఐడెంటిఫై చేసి ఆ సపోర్టింగ్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని క్లిక్ చేసుకొని మనం ఏం చేస్తాం? ఆ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేస్తాం. దట్ ఈస్ జర్నల్. సో అది అలా రికార్డ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? క్లాసిఫికేషన్ చేస్తాం. ఇలా క్లాసిఫికేషన్ అంటే ఐడెంటిఫైయింగ్, రికార్డింగ్, క్లాసిఫికేషన్, సమ్మరైజింగ్, రిపోర్టింగ్ అని చెప్పారు. గుర్తుందా? క్లాసిఫికేషన్ అంటే ఏవైతే ఇండివిజువల్ గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసామో వాటన్నిటిని ఏవైతే సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్, ఏదైతే గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉన్నాయో సిమిలర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాటన్నిటిని మనం ఏం చేస్తాం? టోటల్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే క్లాసిఫికేషన్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే పోస్టింగ్ చేస్తాం. సో ఈచ్ స్టెప్ అనేది ఈచ్ చాప్టర్. ఓకే, సో జర్నల్లో రికార్డింగ్ చేస్తాం, లెడ్జర్ లో పోస్టింగ్ చేస్తాం. సో
పోస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే సమ్మరైజింగ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే అర్థమెటికల్ యాక్సెస్, అర్థమెటికల్ యాక్యురసీ. నెక్స్ట్ మనం ఏదైతే సమ్మరీ రిపోర్ట్ ప్రిపేర్ చేసామో ఆ సమ్మరీ రిపోర్ట్ అనేది ఆ సమ్మరీ రిపోర్ట్ తో కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ యూజ్ చేస్తాం. మనం ఏం చేస్తాం అంటే ఆ ట్రాన్సాక్షన్స్ ని రిపోర్ట్ చేస్తాం. దట్ ఈస్ రిపోర్టింగ్ స్టెప్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ ట్రాన్సాక్షన్ ఏంటి, ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, గోల్డెన్ రూల్స్ అప్లై చేస్తూ ఆ ట్రాన్సాక్షన్ అనేది రికార్డింగ్ చేస్తాం. దట్ ఈస్ జర్నల్. సో రికార్డ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, క్లాసిఫికేషన్ చేస్తాం. అంటే సిమిలర్ నేచర్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మనం గ్రూప్ చేస్తాం. దాన్ని లెడ్జర్ అంటారు. సో లెడ్జర్ తర్వాత మనం ఏం చేస్తాం, టోటల్ గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ ఒక సమ్మరీ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. దట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్. హియర్ వీ కెన్ డూ ద అర్థమెటికల్ యాక్యురసీ. సో సమ్మరీ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ సమ్మరీ రిపోర్ట్ తో మనకు కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి అకౌంటింగ్ లో. ఆ స్టాండర్డ్ ఫార్మాట్స్ యూజ్ చేస్తూ మనం ఆ ట్రాన్సాక్షన్స్ ని రిపోర్టింగ్ చేస్తాం. దట్ ఈస్ ఫినాన్షియల్స్. నువ్వు చూసుకుని అకౌంటింగ్ సైకిల్ అంటే అకౌంటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇన్ బిట్వీన్ ఏమేమి ప్రాసెస్ ఉంటాయి, ఆ ఈచ్ ప్రాసెస్ లో ఏమేం చేస్తాం. వచ్చేస్తున్నారా? Yes, sir. సో ఈచ్ స్టెప్ ఏదన్నా ఈచ్ చాప్టర్. సో వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో tomorrow we can discuss about children. Okay? We can meet on tomorrow. Okay? Okay, sir. Okay. Bye. Thank you.